అందరికీ నమస్కారం. నిన్నటి రోజు అన్ని మీడియా రంగాల్లో 2 సంవత్సరాలు పైగా పరారులో ఉన్న గుడివాడ గుట్కా నాని సోషల్ మీడియా వచ్చి ఏదేదో వాగుతున్నాడు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిస్తే చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతా అన్నావు. ఏమైపోయావురా? ఏడవున్నావురా? పరారైపోయినావే. నువ్వు లోకేష్ రెడ్ బుక్ గురించి మాట్లాడేంత మొగోడిగా? రెడ్ బుక్ అంటే తమాషా కాదు. మీలాంటి వైఎస్ఆర్సిపి కుక్కలను తరిమి తరిమి కొట్టే రెడ్ బుక్ ఖాతా అది, గుర్తుంచుకో. ఏమన్నావు? రెడ్ బుక్లో జగన్ పేరు ఉందా? రెడ్ బుక్లో జగన్ పేరున్నా ఉంటే లోకేష్కే లాసు. జగన్ బుక్లో లోకేష్ పేరున్నా లోకేష్కే లాసు అని ఏమో అన్నావురా. అసలు బుక్ రాసే స్థాయి మీది కాదురా గుట్కాగా. మీరు కబ్జాకోర్లు, హత్యాకోర్లు, రాష్ట్రాన్ని కుల్లి 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 కొట్టి దోసుకున్న దుర్మార్గులరా మీరు. మీకు బుక్కులు రాసేంత అర్హత, శక్తి సామర్థ్యాలు ఉన్నాయారా? మీరంతా లంగా బ్యాచ్. ఆ బ్యాచ్లో ప్రథముడివి అంటే ప్రథముడి కాదులే, జగన్ రెడ్డి 13, నువ్వు A2 అనుకో. నీలాంటి వాళ్ళు రెడ్ బుక్ గురించి మాట్లాడేంత స్తోమత ఉందారా మీకు? ఏమన్నావు? ఏమైనా రాసుకోండి, ఏమైనా చేయండి, జైల్లో పెట్టండి, తిరిగి వస్తాం. 2028లో జగనన్న వస్తాడు. ఏడికి వచ్చేది జగనన్న? ఏడికి వచ్చేది జగనన్న? మీకంత లేదు లేదా? ఎందుకు కుక్క అలాగా వాళ్తావు? గజ్జి కుక్క పిచ్చి ముదిరితే అందరి వెనక్కి ఏదో వలుతూ వస్తుంది. నీకు అట్లా ముదిరింది. నిన్ను గజ్జి కుక్కను కొట్టినట్లు కొట్టి బయటికి రాకుండా లోపలేసే రోజు రెడ్ బుక్ ద్వారా వస్తుంది. అది గమనించుకో, గుర్తించుకో. ఏమన్నావు? రెడ్ బుక్ ద్వారా అరెస్ట్ అయిన రంబటి రాంబాబును ఎన్ని రోజులు? అంబటి రాంబాబు 18 రోజులు వికటారంగా. వల్లంని వంశీని 145 రోజులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని 208 రోజులు, జోగి రమేష్ను 80 రోజులు. వాళ్ళు ఈ రోజులే కాదు, ఇప్పుడు ఆట మొదలయ్యింది. వీళ్ళందరికీ కూడా మళ్ళీ శ్రీకృష్ణ జన్మదినం పోయే రోజు దగ్గరలో ఉంది. అందరూ పోతారు. దానిలో నువ్వు కూడా అతి ముఖ్యకుడు అవుతావు. ఫైనల్గా అంతిమంగా పోయేది జైల్ రెడ్డి, జగత్ కిలాడి జగన్ రెడ్డి అనేది గుర్తుంచుకో. 2008 కాదు, మీ జీవిత కాలం ఉన్నంత వరకు కూడా మీరు ఆంధ్రప్రదేశ్కు అధికారంలో రాలేరు. 2008 వస్తాం, 2028లో వస్తాం, ఏదో వాగుతున్నారు. కొత్త పకటి కళ్ళలు మీవి. ఎందుకు పబ్లిక్ను మోసం చేయాలనుకుంటున్నారు? ఎందుకు మీ ఇది కోల్పోతున్నారు? ఇలాంటివి మానుకో. సరే, నీకు నేను గుర్తుండకపోవచ్చు, నీకు నేను ఎవరో తెలియకపోవచ్చు, కానీ నువ్వు నాకు మాత్రం తెలుసు. ఎక్కడో తెలుసా? హరికృష్ణ అన్న ఇంట్లో కప్పులు మోసుకొచ్చినవురా. ప్లేట్ మీద కప్పులు పెట్టుకొని అందరికీ టీ అందించినావు. నేను అందులో ఉన్నా. నేను కూడా నువ్వు ఇచ్చిన టీ తాగినా. సరే, నీకు అదృష్టం వచ్చింది, ఎమ్మెల్యే అయినావు, జగన్ పాలన ఏమేమో చేసినావు, కోట్లు సంపాదించుకున్నావు. నువ్వు ఒక లారీ క్లీనర్ కాడివి, లారీ క్లీనరు, తూడిసే క్లీనర్వి.
నీ గురించి అన్నీ తెలుసు. అంటే నేను కూడా 40 ఏళ్ళ తెలుగుదేశం పార్టీలో ఉన్నా కాబట్టే తెలుసు. ఇంకొకసారి లోకేష్ గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ నువ్వు అవాకులు చవాకులు పేలితే, ఇంతకుముందు చెప్పాను చూడు, పిచ్చి కుక్క, పిచ్చి లేస్తే ఊర్లో తిరుగుతున్న కుక్కను తరిమి తరిమి కొట్టి చంపుతారు, కానీ నేను చంపరు. తీసి లోపలేస్తే మానసికంగా చచ్చిపోతావు. ఎందుకురా? నీ కుటుంబాన్ని చూసుకో, నీ భార్య పిల్లలను చూసుకో. ఎందుకు నీకు అంటే నువ్వేదో మొగాడిగా వచ్చి మాట్లాడుతుంటే నీ జగన్ రెడ్డి నిన్ను కాపాడాలనుకుంటున్నావా? ఓహో, ఇప్పుడు నిన్ను అందరు అయిపోయినరు, ఇప్పుడు నిన్ను పావు వాడుకునే పోతున్నాడు, చూసుకో. నువ్వు బయటకు వచ్చినావు అంటే నిన్ను ప్రోత్సహించి వీడికి పంపించాడు. జగన్ రెడ్డి జగలేమో నెలలో 2 రోజులు తాడపల్లి కొంపకు వస్తాడు, ఏదో అవాకులు చవాకులు వెళ్ళి ప్రెస్ మీట్ పెడతాడు, ఫరార్ పోయి ఏడా బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటాడు. మీరీడ కుక్కల్లాగా అరుస్తారు. రై, మీరు ఎన్ని చెప్పినా, ఏమి మాట్లాడినా, ఏం చేసినా ఇంకా చాలా సంవత్సరాలు, కొన్ని 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేది తెలుగుదేశం పార్టీ, అధికారంలో ఉండేది తెలుగుదేశం పార్టీ, మీ బద్దం పట్టేది తెలుగుదేశం పార్టీ, మీరు రాజకీయంగా కనుమరుగైపోయేది కూడా తెలుగుదేశం పార్టీ ద్వారానే అని గుర్తుంచుకొని మెలగండి. ఇంకొకసారి లోకేష్ రెడ్డి పక్కువైనా మాట్లాడకుండా ఆలోచన చేసుకొని ఉండు. అంటే నువ్వు ఆలోచన చేసుకొని సైలెంట్గా ఉన్నా నేను వదిలిపెడతాను అనుకోవద్దు. నీ కథ కంచికే, అది మాత్రం షూర్. ఉంటాను. అందరికీ నమస్కారం.